రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నూతన అధ్యాయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టనున్నారు. ఎమ్మెల్యేలపై ఆరా తీరున్నారు. వాళ్ళ పనితీరు ఎలా ఉంది, నియోజకవర్గాల వారిగా అభివృద్ధి ఎలా ఉంది, దాన్ని బట్టి టీడీపీ ఫాలో అయినట్టుగా జనసేన కూడా ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్స్ ప్రకటించింది. రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి అన్యాయాలు జరిగినా కూడా వాటిపైన ఖండించి తీరాల్సిందే అంటూ చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ పర్యటనకు వెళ్లినా కార్యకర్తల ఇళ్లలో బస చేయనున్నట్లుగా చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఆరాధిస్తున్న పవన్ స్టీల్ ప్లాంట్ విషయంపై జేఎల్పీలో ప్రధానంగా చర్చించారు. అసలు ఏంటి వాళ్ళ ఓవరాల్గా ఎటువంటి సమావేశం జరిగింది, మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, మొదటి రోజు సమావేశం అసలు ఎలా జరిగింది, ఇప్పుడు ముగిసిన అనంతరం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? శ్రీదేవి, ఇవాళ జరిగినటువంటి సమావేశం ఎమ్మెల్యేలు చెప్పేదాన్ని బట్టి అయితే చాలా అర్థవంతంగా, చాలా స్పష్టంగా, క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఎలా ఉండాలి, ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలతో ఆయన సమావేశం అవడం జరిగింది. దాదాపు 2-3 గంటల పాటు చాలా క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి మొత్తం కూడా వివరించడం జరిగింది. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు ఇంకా ఎమ్మెల్యేలు అందరూ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఎక్కడ ఏ నాయకుడు చేయని విధంగా పవన్ కళ్యాణ్ అంటే ఆయన చూసే మందికి వేలాది మంది వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటిది భవిష్యత్తులో ఆయన రానున్న రోజుల్లో ఒక కార్యకర్త ఇంట్లో బస్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కార్యకర్తలకు విపరీతమైన ఆయన ఆదరణ కల్పిస్తారు. ఇవాళ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పింది అంతే, మీ నియోజకవర్గంలో కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, క్రియాశీలక కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు. ఎమ్మెల్యేలు కొంతమంది కూడా కూర్చునడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తెల్లమోహం వేసే పరిస్థితి ఏర్పడింది. ఆయన కార్యకర్తలను పట్టించుకుంటేనే ఎమ్మెల్యే గుర్తింపు ఉండలేదని కూడా వాళ్ళంతా కూడా కార్యకర్తల కోసమే మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధిపై, సంక్షేమంపై, వాళ్ళ పనితీరుపై మొత్తం సమగ్రమైన నివేదిక తెప్పించుకున్నారు. ఆ నివేదికలో ఏ విధంగా అంటే ఎవరెవరికి ఏ విధంగా ర్యాంక్ ఇవ్వాలి, మనం చూసాం. మన టీడీపీలో కూడా ర్యాంకుల విధానం చూసాం, ఎవరికి ఎలా ఇచ్చారో. అదేవిధంగా ఆ కూటమిలో భాగస్వామి అయినటువంటి జనసేనలో కూడా అదేవిధంగా ఎమ్మెల్యేలకి ర్యాంకింగ్ ఇచ్చేందుకైతే మొత్తం సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన ఒక సర్వే తెప్పించుకున్నారు పవన్ కళ్యాణ్. ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఎటువంటి ఆరోపణలు వస్తున్నాయని కూడా కొంతమంది ఎమ్మెల్యేలపై చాలా కాలంగా కూడా కొన్ని ఆరోపణలు కొన్ని నియోజకవర్గం వస్తున్న నేపథ్యంలో వాళ్ళని కూడా 1-to-1లో కూర్చున్నప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా మీ మీద ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, ఇకపై చూసుకోండి, మనం చాలా స్పష్టంగా ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసమే పనిచేయాలి, కార్యకర్తలను ఎవరో మర్చిపోవద్దని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆ చిన్న చిత్తగా లోపాలను కూడా సవరించుకుని ఇక భవిష్యత్తులో ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఏడాది మాత్రం పూర్తయింది. ఏడాదిలో మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చేస్తాం. అంటే పార్టీ పెట్టక ముందు కార్యకర్తలకు ఎటువంటి హామీలు ఇచ్చాం, ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చాం, ప్రజల కోసం ఏం పని చేసాం, ఇప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా అయితే అధికారం రప్పించారో అధికారంలోకి వచ్చాక కూడా అది మర్చిపోవద్దు ఎవరో కూడా అని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఎంపీలు ఎమ్మెల్యేలతో చర్చ అనంతరం కూడా మొత్తం కార్యవర్గంతో దాదాపు 200 మంది 2 రాష్ట్రాల నుంచి కూడా కార్యవర్గం, అటు తెలంగాణ నుంచి అయితేనే, ఇక్కడ ఆంధ్ర నుంచి అయితేనే భారీగా తరలిచ్చారు. వాళ్ళతో కూడా చాలా క్షుణ్ణంగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఎటువంటిది ఉన్నా సరే ఓపెన్గానే మనం డిస్కస్ చేసుకుందాం, సమస్య పరిష్కరించుకుందాం అని చెప్తూ జరిగింది. ప్రధానంగా ఆయన చెప్పినటువంటి స్టీల్ ప్లాంటు విషయంలో కూడా చాలా స్పష్టంగా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ విషయంలో వేరే సెకండ్ థాట్లో స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం, స్టీల్ ప్లాంట్ మనం అందరం కూడా కాపాడుకుంటాం. నేను ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది, ఢిల్లీ కూడా మాట్లాడటం జరిగింది, నిధులు రావడం జరిగింది. ఇప్పుడు కూడా వదిలే ప్రసక్తే లేదు. స్టీల్ ప్లాంట్ ఏ విధంగా కాపాడుకోవాలి ఆ విధంగానే ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేలపై కొన్ని ఆరోపణలు లేకపోతే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇదంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన సమయంలో, పోటీ చేసే సమయంలో మాకు ఎటువంటి లైన్ ఇచ్చారో సక్రమంగా పాలించాలని, అదే విధానంలో మేమందరం వెళుతున్నాము, భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటాం. పవన్ కళ్యాణ్ ఇచ్చిన గీతను మేము దాటమని కూడా వాళ్ళందరూ కూడా స్పష్టం చేసే పరిస్థితి కనిపిస్తుంది. చాలా స్పష్టంగా ఇవాళ ఏదో తూతూ మంత్రంగా జరిగింది, ఏదో ముగిసేశారు తొలి రోజు అని కాకుండా చాలా క్షుణ్ణంగా ఒక్కొక్కరితో సమస్య ఏంటి, ఏం చేయాలి, ఎలా చేద్దాము, ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, రానున్న రోజులు ఎలా ఉంది అని మొత్తం కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవైపు కూటమి పాలనలో భాగస్వామి అయినందున పథకాలు కూటమితో కలిసి ముందుకెళ్ళడంతో పాటు అదేవిధంగా పార్టీని బలోపేతం చేసుకోవడం, జనసేన పార్టీని బలోపేతం చేసుకునే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఆ విధంగానే
అందుకనే ఈ 3 రోజులు సమీక్ష కూడా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పెట్టా కూడా కారణం అదే. తొలి రోజు ఇవాళ ఎంపీ ఎమ్మెల్యే సమావేశం, కార్యవర్గ సమావేశం అనంతరం కూడా రేపు చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. 25 పార్లమెంట్లో ఉన్నటువంటి దాదాపు 10 నుంచి 15 మందిని సెలెక్ట్ చేసి మేధావులు అయితేనే, కార్యకర్తలు అయితేనే, వైద్యులు అయితేనే అన్ని వర్గాల ప్రజలను కూడా పిలిపించి వాళ్ళతో చాలా క్షుణ్ణంగా మాట్లాడుతున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఎన్ని గంటల వరకైనా వాళ్ళతో చర్చించున్నారు. దీనివల్ల పార్లమెంటు పరిధిలో ఏ విధంగా పార్టీ పనితీరు ఎలా ఉంది, లేకపోతే సమస్యలు ఏమై, ఈ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, మనం అనుకున్నట్టు కూటమి బ్రహ్మాండంగా ఉండే పాలన చెప్పుకోవడం కాదు, అది ప్రజల నుంచి రావాలి, రావటం గల ఏం చేయాలని కూడా వాళ్ళందరూ కూడా ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం మొత్తం చేశారు. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ రేపు కూడా మొత్తం కూడా పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి వందలాది మంది రాబోతున్నారు. ముఖ్యమైన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా నిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా ఎల్లుండ 1 గంట నుంచి కూడా బహిరంగ సభ స్టార్ట్ అవుతుంది. ఆ బహిరంగ సభలో కూడా చాలామంది నాయకులు వాళ్ళ అభిప్రాయాలు వెలుగుచ్చేందుకు అవకాశం ఇస్తున్నారు. సాయంత్రం 6 గంటలకైతే పవన్ కళ్యాణ్ అయితే మొత్తం బహిరంగ సభలో చాలా కీలకమైన విషయాలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాది కూడా ఆయన మొత్తం కూడా ఈ పాలనకే కేటాయించడం జరిగింది, కార్యకర్తలకు దూరంగా ఉన్నారు అనే నేపథ్యంలో అయితే 3 రోజులు కూడా చాలా సమీక్షలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని కార్యకర్తలు చెప్తున్నారు. శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.